Welcome back for our day 5 of Money Attraction Challenge. I am Gauri Shankar Kalepalli, Law of Attraction Coach. ఈ 11 days ఛాలెంజ్ అనేది మీ లైఫ్లో ఎక్కువ మనీని తీసుకురావడమే కాకుండా ఎక్కువ సంపదని మీరు అట్రాక్ట్ చేసే విధంగా చేస్తుంది. ఈరోజు ఛాలెంజ్ డే 5. మీరు కనుక ఇంతకుముందు 4 days కంప్లీట్ చేయకపోతే కనుక వాటి యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ముందుగా ఆ 4 వీడియోస్ కూడా కంప్లీట్ చేసి అప్పుడు ఈరోజు ఛాలెంజ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఛాలెంజ్ ఏంటి అంటే ప్లీజ్ స్టార్ట్ రైట్. అయితే మీకు తెలుసు లాస్ట్ ఛాలెంజ్లో మనం ఏం చేసాం, 108 థింగ్స్ వీ హ్యావ్ గాట్ ఇట్ ఫ్రీ. మనం ఫ్రీగా ఏవైతే పొందామో 108 థింగ్స్ రాయడం జరిగింది. మీరు రాశారా? ఒకవేళ రాయిపోతే కనుక ముందుగా అది రాసి అప్పుడు ఈ ఛాలెంజ్లోకి రండి. టుడే వీఆర్ గోయింగ్ టు రైట్ వాట్ యూ హ్యావ్ బాట్ విత్ మనీ. 108 థింగ్స్ యూ హ్యావ్ బాట్ విత్ మనీ. మీరు డబ్బులతో ఏదైతే వస్తువులు పొంది ఉన్నారో అవన్నీ కూడా మీరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కిరాణా సామాన్, అలాగే వాటర్, ఎయిర్టెల్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్, దిస్ ల్యాప్టాప్, ఫోన్, టేబుల్, క్లోత్స్, ఇలా మనం రాస్తూ ఉంటే సో మెనీ థింగ్స్ వెల్కమ్ కదా. ప్లీజ్ స్టార్ట్ మినిమం 108 థింగ్స్ వాట్ వీ హ్యావ్ బాట్ విత్ మనీ. మీరు డబ్బులతో ఏదైతే కొన్నారో అవన్నీ కూడా రాయండి. చూడండి, మీకు లాస్ట్ ఛాలెంజ్లో తెలియజేసాం ఇట్ ఈజ్ ఓన్లీ 108 మినిమం. మ్యాక్సిమం మీరు ఎన్నైనా రాయచ్చు, దట్ ఈజ్ యువర్ చాయిస్ కదా. కాబట్టి ప్లీజ్ స్టార్ట్ రైట్. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఆల్రెడీ కొనేసాను కదా, ఇప్పుడు రాస్తే ఉపయోగం ఏంటి కదా. ఇప్పుడు నేను దాని గురించి తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఇవి ఇట్లా రాసామో టు అప్గ్రేడ్ అవర్ ఫ్రీక్వెన్సీ ఫర్ మనీ, అలాగే యూ హ్యావ్ టు ఫీల్ గుడ్ అబౌట్ మనీ, దానికోసమని మనం ఇవన్నీ కూడా రాయటం జరుగుతూ ఉంది. చూడండి, మనం ఎప్పుడు కూడా ఎన్నో వస్తువులు మనం పొంది ఉంటాం, కానీ ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో మనం ఒక్క వస్తువు పర్చేజ్ చేయలేకపోతే వెంటనే మనం ఏం చేస్తాం, డెస్పరేట్గా లైఫ్లో ఫీల్ అవుతాం, నిరాశగా జీవిస్తూ ఉంటాం, అలాగే ల్యాక్ అనే భావనలో జీవిస్తూ ఉంటాం, లేదు అనే తత్వంలో ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఎన్నో వస్తువులు పొందున్నాం కానీ వాటిని రియలైజ్ అవ్వం. ఇది చెప్పడానికి తేలిగ్గానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మీరు నేను ఎన్నో పొంది ఉన్నాను అనే ఫీలింగ్లోకి వస్తారో వెంటనే మీ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది అప్ అవుతుంది. అందుకే మీరు కనుక మీ యొక్క ఫ్రీక్వెన్సీ అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నారా, అయితే ప్లీజ్ స్టార్ట్ రైట్ 108 థింగ్స్ వాట్ యూ హ్యావ్ బాట్ విత్ మనీ. అయితే మీరు నెక్స్ట్ ఛాలెంజ్ వరకు కూడా మీరు నేను ఎన్నో పొంది ఉన్నాను అనే ఫ్రీక్వెన్సీలో మీరు వైబ్రేట్ అవ్వాలనేదే నా కోరిక. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతామంటే ఐ వాంట్ చూడండి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది ఎలా వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది, ఇలా ఫీల్ అవుతుంటాం. అందుకనే మన గోల్స్ మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటి, మనం లేదు అనే తత్వంలో ఉండటం వల్ల. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? హౌ డస్ లా ఆఫ్ అట్రాక్షన్ టెల్స్? ఫీల్, థింక్, బిలీవ్, యాక్ట్ యాజ్ ఇఫ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్. మనం ఆల్రెడీ పొంది ఉన్నాము అనే విధంగా ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, థింక్ చేస్తామో, బిలీవ్ చేస్తామో, యాక్ట్ చేస్తామో అప్పుడు మనం దాన్ని అట్రాక్ట్ చేస్తామని చెప్తుంది. అవునా? అయితే దిస్ పర్టికులర్ ఛాలెంజ్, ఈ యొక్క ఛాలెంజ్ మీరు ఎన్నో పొంది ఉన్నాము అనే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేసే విధంగా చేస్తుంది. అయితే మీకు తెలుసు లాస్ట్ ఛాలెంజ్లో చెప్పినట్టుగా మీరు ఒక్కసారి రాయాల్సిన పని లేదు. జస్ట్ నోట్బుక్ తీసుకోండి, రాయండి, మీకు గుర్తొచ్చినవన్నీ రాయండి. అలాగే మరలా ఒకసారి గుర్తించుకోండి, రాస్తూ ఉండండి. మనకు 2 days ఉంది, చక్కగా మీరు ఎన్ని గుర్తొస్తే అన్ని రాస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలక్ట్రిసిటీ అంటే మనం బై, అలాగే ఏసీ వి బైట్, అలాగే డోర్ కర్టన్స్, హౌస్, ఎవ్రీథింగ్ వీఆర్ బయింగ్. అయితే నేనైతే ఒకటి మీకు షూర్గా చెప్పగలను, ఒక చోట మీరు కూర్చుని అలా చూశారంటే మినిమం మీరు 100 థింగ్స్ అయితే రాయగలరు, నో డౌట్. ఈ యొక్క 2 days కూడా అలానే ఆలోచిస్తూ ఉండండి, ఎన్ని గుర్తొస్తాయి అన్ని రాయండి. సో మెనీ థింగ్స్ వీ బాట్ కదా. సపోజ్ మీరు కింద పార్కింగ్లోకి వెళ్తారు, కారు కనపడింది, ఇది రాశానా లేదా, అలాగే
టూ వీలర్ కనపడింది. ఇది రాశానా లేదా? పెట్రోల్ రాశానా లేదా? ఇలా మీరు థింక్ చేస్తూ ఈ యొక్క నెక్స్ట్ ఛాలెంజ్ మనం పోస్ట్ చేసేవాళ్ళకి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎన్ని గుర్తొస్తే అన్నీ యాడ్ చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం రెస్టారెంట్కి వెళ్తాం, ఫుడ్ బై చేస్తామా లేదా? అలాగే డ్రెస్సింగ్ టేబుల్, సో మెనీ థింగ్స్ వీఆర్ బయ్యింగ్ కదా. సపోజ్ మహిళలు ఉన్నారనుకోండి, మీ హ్యాండ్స్ చూసుకోండి, మీ నెక్ చూసుకోండి, మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్నారా లేదా? గోల్డ్ జ్యువెలరీ కొనాలి కదా. అవన్నీ కూడా యూ గాట్, యూ పర్చేజ్డ్ ఇట్. మనం లాస్ట్ ఛాలెంజ్లో ఏం చెప్పుకున్నాం? ఓన్లీ ఫ్రీ గిఫ్ట్స్ అన్నీ కూడా ఏదైతే అది రాసుకున్నాం. కానీ ఇక్కడ వీఆర్ నాట్ రైటింగ్ గిఫ్ట్స్, వాట్ వీ హ్యావ్ బాట్ విత్ మనీ. సపోజు మీ పేరెంట్స్ మీకు మనీ ఇచ్చారు, మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్నారు. ఎప్పుడైతే ఆ అమౌంట్ మీ దగ్గరికి వచ్చిందో దట్ ఈజ్ యువర్స్, యూ పర్చేజ్ ఇట్, యూ బై ఇట్. కాబట్టి చక్కగా రాయండి, మీరు ఏదైతే వస్తువులు కొనుక్కున్నారో ప్రతిదీ కూడా. ఎన్ని? మినిమం నాట్ 8, మ్యాక్సిమం ఎన్నైనా రాయొచ్చు. అయితే మీరు ఎన్నో పొంది ఉన్నాము అనే ఫ్రీక్వెన్సీలో ఫీల్ అవ్వాలనేదే నా యొక్క కోరిక. పొంది ఉండటం కాదు, యు బై ఇట్, యు బాట్ ఇట్, యు పర్చేజ్డ్ ఇట్. ఎప్పుడైతే మనం మీ లైఫ్లో ఇలా నేను ఎన్నో పొంది ఉన్నాము అనే ఫీలింగ్లో ఉంటారో మోర్ వీ విల్ అట్రాక్ట్. అందుకనే ఈ యొక్క ఛాలెంజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు కనుక ఈ ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే కామెంట్ బాక్స్లో మీకు లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఎన్ని వచ్చినాయో మెన్షన్ చేయండి. అలాగే మీరు రాసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, రాసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం నెక్స్ట్ ఛాలెంజ్ పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇది నేనే కాదు, నా డీజెస్ట్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ బెనిఫిట్ పొందాలి అని మీరు భావిస్తున్నారా? అయితే మినిమం 3 మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే ఇది నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కే కాదు, ఎక్కువ మందికి ఇది పాస్ అవ్వాలి, వాళ్ళందరి లైఫ్లో కూడా వాళ్ళ మనీ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విధంగా మీరు భావిస్తున్నారా? అయితే కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని లైక్ చేయండి. ఎప్పుడైతే మీరు లైక్ చేశారో ఈ యొక్క వీడియో అనేది ఎక్కువ మందికి ఉపయోగం అనే ఉద్దేశంతో యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. అయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క టుడేస్ ఛాలెంజ్ ఏంటి? ప్లీజ్ స్టార్ట్ రైట్ 108 థింగ్స్ మినిమం వాట్ యు హ్యావ్ బాట్ విత్ మనీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.